హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. జూన్ 2024కి ఎంఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 61 lakh crore క్రాస్ అయిందండి. 10 years పీరియడ్లో ఇది 6 times పెరిగిందనమాట. అండ్ 5 years పీరియడ్లో అయితే 2 times పెరిగిందండి. అండ్ ఈక్విటీ స్కీమ్స్లో అయితే నెట్ ఇన్ఫ్లో లాస్ట్ 1 monthలో 40,050 crores రికార్డ్ హై లెవెల్కి రీచ్ అయిందనమాట. అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్ఫ్లో అనేది గ్రాడ్యువల్లీ పెరుగుతుందండి. మంత్లీ ఎస్ఐపి ఇన్ఫ్లో ఈ సంవత్సరం జూన్లో గనక మనం చూస్తే 21,262 crores అనమాట. ఆల్ టైమ్ హైని హిట్ అయింది. మీరు కనుక చూస్తే ఏప్రిల్ 20,321, మేలో 20,904 అండ్ ప్రీవియస్ ఇయర్లో కనుక చూస్తే ఎక్కడ కూడా 20,000 అనేది మీరు క్రాస్ అవ్వలేదన్నమాట. సో జూన్లో అనేది 21,262 అనేది ఆల్ టైమ్ హై అనమాట. సో జూన్ 2024లో వచ్చిన ఈ హ్యూజ్ ఈక్విటీ ఇన్ఫ్లో అనేది ఫైనాన్షియల్ 2025 మిగిలిన మంత్స్లో కూడా కంటిన్యూ అవుతుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. నౌవేడేస్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మెయిన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ గా మారడం వల్ల హెల్తీ ఇన్ఫ్లో అయితే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సేవింగ్స్ పార్కింగ్ కి బ్యాంక్ డిపాజిట్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఎంఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ని ఇష్టపడుతున్నారు. ఎంఎఫ్ అసెట్స్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ ప్రపోర్షన్స్ కనుక 10 years లో కనుక చూస్తే 2.5 times పెరిగిందండి. ఇప్పుడు ఎంఎఫ్ ఏయుఎం అనేది బ్యాంక్ డిపాజిట్స్ లో 1/4 కంటే ఎక్కువ ఉందన్నమాట. బ్యాంక్ డిపాజిట్స్ లో ఎంఎఫ్ ఏయుఎం పర్సెంటేజ్ కనుక చూస్తే మార్చ్ 2014లో ఇది 10.7% ఉండేదండి. తర్వాత 2015లో 12.6% కి పెరిగిందనమాట. అండ్ గ్రాడ్యువల్లీ అనేది 2019 వరకు పెరగడం జరిగింది. అండ్ 20లో కరోనా వల్ల తగ్గడం జరిగిందనమాట. 16.4% కి తగ్గింది. అండ్ ఆఫ్టర్ కరోనా అనేది మళ్ళీ పెరుగుతూ వచ్చిందండి. అండ్ మార్చ్ 2024కి బ్యాంక్ డిపాజిట్స్ లో ఏయుఎం పర్సెంటేజ్ అనేది 27.9% కి రీచ్ అయిందండి. ఎంఎఫ్ ఏయుఎం పెరగడం, ఈక్విటీ ఇన్ఫ్లో పెరగడం వల్ల ఏఎంసీ ఇండస్ట్రీలో ఉన్న క్యామ్స్ అనేది బెస్ట్ ప్రాక్సీ ప్లే అవుతుందండి. సో ఈ రోజు ఈ వీడియోలో క్యామ్స్ గురించి అండ్ క్యామ్స్ ఫండమెంటల్స్ గురించి టెక్నికలీ ఈ ప్రైస్ లో అంటే కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా లేదా అనేది తెలుసుకుందాం. క్యామ్స్ అనేది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో లార్జెస్ట్ రిజిస్ట్రారర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అండి, ఆర్టీఏ అంటారనమాట. రోబస్ట్ ఏయుఎం గ్రోత్ లో కీ బెనిఫిషరీ అండి. రైజింగ్ ఏయుఎం వల్ల డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరు అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట. అండ్ టోటల్ గా 44 ఏఎంసీస్ ఉంటే ఓన్లీ 4 మాత్రమే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యండి. ఇందులో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది మొత్తం ఎంఎఫ్ ఏయుఎం లో 11% మార్కెట్ షేర్ తో సిగ్నిఫికెంట్ ప్లేయర్ గా ఉందండి. మిగిలిన 3 ఏఎంసీస్ ఏంటంటే రిలేటివ్లీ స్మాలర్ ప్లేయర్స్ అండ్ విత్ మోడెస్ట్ రిటర్న్ రేషియోతో ఉన్నాయన్నమాట. అండ్ అదర్ హ్యాండ్ ఎంఎఫ్ ఇండస్ట్రీలో క్యామ్స్ పొజిషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎందుకంటే ఇది 2 సర్వీసెస్ ప్రొవైడర్స్ లో ఒకటనమాట. ఎంఎఫ్ ఇండస్ట్రీ టోటల్ ఏయుఎం లో క్యామ్స్ కి 68% మార్కెట్ షేర్ ఉందండి. అండ్ ఏయుఎం డేటా కనుక చూస్తే ముందుగా ఎంఎఫ్ ఇండస్ట్రీ ఏయుఎం అనేది ట్రిలియన్స్ లో ఉందండి. 49.1 ట్రిలియన్ అనమాట. ఇందులో క్యామ్స్ సర్వీస్ చేసిన ఏయుఎం ఎంతో తెలుసా? 33.4 ట్రిలియన్ అండి. అండ్ పర్సెంటేజ్ వైజ్ గా కనుక చూస్తే 68% అనమాట. అలాగే ఎంఎఫ్ ఇండస్ట్రీ ఈక్విటీ ఏయుఎం అనేది 24.3 ట్రిలియన్స్ ఉంటే అందులో క్యామ్ సర్వీస్ చేసిన ఏయుఎం అనేది 16.4 ట్రిలియన్ అండి. అండ్ పర్సెంటేజ్ వైజ్ కనుక చూస్తే 67% అనమాట. అండ్ మనం హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2018లో 40.3% ఉండేదండి. అండ్ ఫైనాన్షియల్ 2024 ఇది 29.5% ఉందన్నమాట. అలాగే క్యామ్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2018లో 32.9% ఉంది. అండ్ 2019లో 29.6% అండ్ గ్రాడ్యువల్లీ పెరగడం జరిగింది. ఫైనాన్షియల్ 2022లో అయితే 44.3% ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2024 వచ్చేసరికి 41.7% ఉందండి. అండ్ క్యామ్ స్టాక్ ఇయర్ టు టిల్ డేట్ 56% ర్యాలీ జరిగిందండి. అండ్ ఫైనాన్షియల్ 2026 ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ కంటే కూడా 45 times రిచ్ వాల్యుయేషన్స్ తో ట్రేడ్ అవుతుందండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా ఫైనాన్షియల్ 2026 ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ కంటే కూడా 42 times ప్రీమియం వాల్యుయేషన్స్ తో ట్రేడ్ అవుతుందండి. బట్ క్యామ్స్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ 42 అనేది ప్రీమియం వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేస్తుంది. సో క్యామ్స్ వాల్యుయేషన్స్ ఆర్ రిచ్ బట్ జస్టిఫైడ్ అనమాట. క్యామ్ స్టాక్ ఆల్ టైమ్ హై హిట్ అయినప్పటికీ అక్టోబర్ 2020లో లిస్టింగ్ తర్వాత 2021లో అసైన్ అయిన ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 65 కంటే కూడా కరెంట్ వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉందండి. 2021లో క్యామ్స్ పిఈ రేషియో కనుక చూస్తే 64.54 ఉంటే 2024 వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ 45.22 ఉందండి పిఈ రేషియో. క్యామ్స్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ మాత్రమే కాకుండా అదర్ బిజినెసెస్ కూడా చేస్తుందండి. ఇందులో అకౌంట్ అగ్రిగేటర్, పేమెంట్ అగ్రిగేటర్, ఏఐఎఫ్ఎస్ పిఎంఎస్ సర్వీసెస్ అండ్ మ్యూచువల్ ఫండ్ అగైనిస్ట్ గా లోన్స్ ఇవ్వడం, నేషనల్ పెన్షన్ స్కీమ్ కోసం సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ మీన్స్ సిఆర్ఏ రికార్డ్స్ ని కీప్ చేయడం, అలాగే ఇన్సూరెన్స్ రిపోజిటరీ అండ్ ఈ కేవైసీ బిజినెస్ ఉన్నాయండి. ఈ బిజినెస్ అన్ని కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. బట్ హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న బిజినెసెస్ అనమాట.
అండ్ క్యామ్స్ రెవెన్యూ బ్రేకప్ కనుక చూస్తే మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి 86.5% రెవెన్యూ అనేది క్యామ్స్ కి రావడం జరుగుతుందండి. అండ్ ఏఐఎఫ్ నుండి 3.0%, క్యామ్స్ పే నుండి 2.8%, తర్వాత క్యామ్స్ రిపాజిటరీ నుండి 1.7%, థింక్ 360 నుండి 1.3%, క్యామ్స్ కేఆర్ఏ నుండి 3.5% అండ్ అదర్స్ నుంచి 1.2% రెవెన్యూ రావడం జరుగుతుందన్నమాట. అండ్ క్యామ్స్ ఇన్సూరెన్స్ రిపాజిటరీగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో డిజిటలైజేషన్ వల్ల బెనిఫిట్ అయ్యేందుకు రెడీగా ఉందండి. ఐఆర్డిఏఐ అనేది April 1, 2024 నుండి కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ ఇష్యూ అనేది ఎలక్ట్రానిక్ మోడ్ లో ఉండాలని మ్యాండేట్ చేసిందనమాట. సో ఓవరాల్ గా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో అలాగే డిజిటలైజేషన్ రెండు కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్యూచర్ షేప్ ని మార్చనున్నాయన్నమాట. ఈ 2 థీమ్స్ నుండి కూడా క్యామ్స్ అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. అండ్ క్యామ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కనుక చూస్తే 20,406 crores ఉందండి. ఇది ఒక మిడ్ సైజ్ కంపెనీ అనమాట. ROCE 48.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 72 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 96.3 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా సేల్స్ లో గ్రోత్ తప్పించి డీ గ్రోత్ అనేది ఎక్కడా లేదండి. మార్చ్ 2024 లో 1137 crores సేల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 44% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 351 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 6 years నుంచి కూడా ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అయితే పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0 అండి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 53.78% నుండి 56.51% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 19.91% నుండి 19.42% కి తగ్గడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.32% నుండి 24.07% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 4,136 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 48% అండ్ 1 year పీరియడ్ లో 83% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. టెక్నికల్ కనుక చూస్తే క్యామ్స్ అనేది ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగడం జరుగుతుందండి. ప్రెసెంట్ కరెంట్ లెవెల్స్ లో బై చేయొచ్చా లేదా అంటే మాత్రం బై చేయొచ్చు అని చెప్తాను. 3,950 రూపీస్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ గా పెట్టుకోండి. ఏదైతే సపోర్ట్ 1 ఉంది కదా దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని బై చేయొచ్చు అనమాట. పైకి మనం 4,260 రూపీస్ అలాగే 4,460 రూపీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనలీ ఎంఎఫ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ టైల్ విండ్స్ అండ్ క్యామ్స్ పొజిషన్ బట్టి స్టాక్ అనేది లాంగ్ టర్మ్ కంపౌండర్ అండి. అండ్ ఇన్వెస్టర్స్ ఎవ్రీ డిప్ లో కూడా ఈ స్టాక్ ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ అనేది 1.35% పెరగడం జరిగిందండి. అండ్ టోటల్ గెయిన్ అనేది 261 రూపీస్ ఉంది. ఈ రోజు గెయిన్ అనేది 2,997 రూపీస్ ఉందన్నమాట. అండ్ టాప్ గెయినర్స్ లో SJVN ఉందండి, 6% పెరిగింది. అండ్ BSE 4%, పెన్నర్ ఇండస్ట్రీస్ 3%, BDL 2% అండ్ కోల్ ఇండియా కూడా 2% పెరగడం జరిగింది. అండ్ నవా కూడా 1.66% పెరగడం జరిగింది అనమాట. లూజర్స్ లో కనుక చూస్తే లారస్ లెబ్స్ జస్ట్ 0.17% తగ్గింది. అండ్ GMDC 0.21% మాత్రమే తగ్గింది. ఎక్సెప్ట్ లారస్ లెబ్స్ అండ్ GMDC మిగతా కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో. జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ లో ఈ రోజు నేను మిదాని అనేది షార్ట్ టర్మ్ కోసం బై చేశానండి. 37.532 రూపీస్ దగ్గర బై చేయడం జరిగింది అనమాట. జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజు మిదాని బై చేశాను కదా దాన్ని నేను పోస్ట్ చేశాను. అండ్ ఇంతకు ముందు బై చేసిన ఏ స్టాక్స్ ని కూడా ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయలేదన్నమాట. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.